ఈ వారము విచారములో దేవుని ఆదరణ మన ప్రాణమునకు నెమ్మదిని ఇస్తుంది. ఈ రోజున ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి అందరు కూడా మీ బైబిల్లో తీసుకోండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరు కూడా తీయండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నా అంతరంగములో నా లోపల నా హృదయములో అనేక విచారములు హెచ్చైపోతున్నాయి. అవి తగ్గడం లేదు. అవి రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. అయితే ఈ విచారముల చేత నేను కృంగిపోవలసినటువంటి వాడిని, కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగజేస్తుంది. ఈ వాక్యము ప్రతి విశ్వాసికి కూడా గొప్ప ధైర్యాన్ని నింపేటువంటి వాగ్దానంగా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరికి చాలా విచారం. ఈ రోజున ఎవరిని కనిపించినా, ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాధలు ఉన్నాయి, నిరాశలు ఉన్నాయి, ఒత్తిడులు ఉన్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు అనేటువంటి ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాగ్దానములను మనము చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఆయన సాల్వ్ చేసి మనకు కూడా నెమ్మదిని ఆయన అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక 3 పాయింట్లను మనం జ్ఞాపకం చేసుకుందాం. విచారము ప్రతి మనిషి జీవితంలో వస్తుంది. విచారం అనేటువంటి ప్రతి మనిషి జీవితంలోనికి వస్తానే ఉంటుంది. దావీదు కూడా అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. శత్రువుల భయం, బాధలు ఉన్నాయి. రెండవది, కుటుంబ సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఒత్తిడులు ఉన్నాయి, ఒంటరితనము ఆయనను వెంటాడుతూ ఉంది. కానీ వీటన్నింటి మధ్యలో కూడా ఆయన ఒంటరి అయిపోయి బాధపడలేదు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచుట చేత ఆయన ప్రతి విషయంలో ఎన్నెన్నో ఆయనకు ఆపదలు సంభవించినప్పటికీ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేశారు. అక్కడే ఆగిపోలే. అరే, ఈ సమస్య వచ్చింది కదా, ఎందుకు ముందరికి వెళ్ళటం, ఇక ఎందుకులే మానుకుందామని చెప్పేసి మానుకొని ఎక్కడ కూడా ఆయన ఆగిపోలే. ఆయన ముందుకు వెళ్ళాడు. చూడండి, మరి ఒక రోజున ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీన్లలో నుంచి గొలియాత్ అనేటువంటి ఒక యోధుడు వచ్చాడు. బలమైన వాడు, ఎత్తైన వాడు, చాలా భయంకరమైన వికృతమైన రూపం కలిగినటువంటి వాడు. అతను వచ్చి ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు గొలియాత్ అన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీకు మాకు యుద్ధం, మీ మంది మా మంది చనిపోవటం అనవసరం. మా దేశం నుంచి నేను ఒక్కడిని వస్తున్నా, మీ దేశంలో నుంచి కూడా ఒకడు వచ్చి నన్ను ఓడగొట్టిండంటే మేమందరము మీకు దాసులం అయిపోతాం, రాండి నన్ను ఎదుర్కోండి అని అన్నాడు. అందరేమో మనుషులు. కానీ గొలియాత్ అనేటువంటి వాడు మనిషి కాదు. వాడొక భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అతడు ఏ జాతికి చెందినవాడంటే అతడు నెఫీలీలు అనేటువంటి జాతికి చెందినవాడు. ఆ రోజుల్లో నెఫీలీలు ఉండేవాళ్ళట. వాళ్ళు చాలా ఎత్తైన మనుషులు, 10 ఫీట్లు 12 ఫీట్లు ఉండేటోళ్ళంట. చూసిరా మీరు ఎప్పుడైనా 10 ఫీట్లు ఉండేటోళ్ళు? చూసిరా? చూడలే, లేరు వాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఉన్నారు. చాలా బలవంతులు వాళ్ళు, చాలా బలవంతులు. అయితే ఈ నెఫీలీల జాతికి చెందినటువంటి ఈ గొలియాతు వచ్చి నిలబడేసరికి సౌలు రాజుతో సహా, సైన్యాధిపతితో సహా అందరూ గుడారాలలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. సైనికులందరూ బయట నిలబడ్డారు. ఏం చేద్దామని అందరూ చేతులు వెసుక్కుంటున్నారు. ఇట్లా చేద్దాం,
పోదామా? ఏమో ఆయన పట్ల ఒక్కటేసినట్టే చచ్చిపోతాం. నేను ఒక్కరిని చచ్చిపోతే ఇక మనం దేశం అంతా కూడా వానికి దాసోహంగానే ఎట్లా చేద్దాం అని ధైర్యం చెడినటువంటి వాళ్ళై అందరూ ఆలోచన చేస్తున్న సమయంలో అన్నలను చూడాలి, అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవాలని గొర్రెలను కాసుకునేటువంటి దావీదు తన తల్లిదండ్రులు పంపిస్తే అన్నల సమాచారం తెలుసుకోవటానికి యుద్ధ మైదానంలోనికి వచ్చాడు. యుద్ధ మైదానం యుద్ధ రంగంలోనికి వచ్చాడు. వచ్చేసరికి ఆ గొలియాతు మాటలు వాడు పగర్బాలు పలుకుతూ ఇశ్రాయేలు ప్రజలను ఇష్టం వచ్చిన బూతులు తిడతా ఉన్నాడు. గొలియాతు తిడతా ఉంటే వీళ్ళందరూ సాగు తెచ్చిన వాళ్ళక మట్టసంగా ఉన్నారు. ఇట్లే ఎవ్వరికింత రోషం పౌరుషం లేదు, ఎందుకంటే వాడి రూపం అట్లుంది. అప్పుడు దావీదు వచ్చి అరే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని ప్రజలు ఇంతలా తిడుతుంటే ఒక్కడికన్నా సీమనెత్తురు లేదా? నాకు అప్పగిచ్చినంటే ఒక్క నిమిషంలో పట్టుమని పడగొట్టేస్తానే అన్నాడు. అనేసరికి అరే బాబు నీవు ఏందనుకుంటున్నారా, గొర్రెలు కాసినట్టు అని కూడా కుక్కలు కాసినట్లు అని కూడా పో అని అన్నారు. అంటే అతను దేవుని యొక్క ఆత్మ కలిగి మాట్లాడుతూ ఉంటే కొంతమంది అయ్యా ఇదిగో మన మైదానంలో ఒక కుర్రోడు ఉన్నాడు అనేసరికి అతన్ని పిలిపించారు. బాబు నువ్వు ఎలా చంపుతావు ఆయనని అని అడిగితే రాజా నేను చంపను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇదిగో నేను గొర్రెలు కాసుకుంటుంటే ఒక సింహం వచ్చింది, నా గొర్రె పిల్లలను నోట కరుచుకుంటే దాని నోట్లో నుంచి తీసి రక్షించి దాన్ని చీల్చి అవతల పడేసిన అన్నాడు. ఎలుగుబంటును చీల్చి పడేసిన అని అన్నాడు. అనేసరికి అతనిలో ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆ ప్రవర్తన, దైవికమైనటువంటి ఆ భాషను చూసి నిజంగా ఇతడు చేయగలడని నమ్మాడు సౌలు రాజు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఇతను దేవుని కుమారుడు చేయగలడని విశ్వసించాడు. ఇతడు దేవుని ఆత్మ గలవాడని గమనించి అయితే బాబు నీ వెళ్ళి వానితో పోరాడు అని అన్నాడు. అనేసరికి దావీదుకు వెంటనే ఆ సైనిక వస్త్రాలన్నీ వేసిరంట, శిరస్త్రాణము కదా, ఆ చేతులకు అవి గ్లౌజులు, ఎదకుండేటువంటి అవన్నీ కూడా వేస్తే అవన్నీ వేసుకుంటే ఇట్లా కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నట. ఇనుప కవచం, ఆ కవచాలు ఈయనకు అలవాటు లేదు. రాజుకి చెప్పాడు, రాజా ఈ కవచాలు ఇవన్నీ నాకు వాడుకలో లేవు, ఇవి వద్దు, నాకు అవసరం లే, ఆయన చంపనీకి ఇవన్నీ ఎందుకు అన్నాడు. సరే బాబు నీవు పో, నీ ఇష్టం పో అని అన్నాడు. పో అనేసరికి గొర్రెల కాడికి పోయేటప్పుడు ఎట్లా వెళ్తారు, ఒక కట్టె ఓ వడిసెల, ఏమైనా కుక్కలు అవి కాకులు కొంగలు ఉంటే దానిని కొట్టడానికే వస్తుందా మీకు ఎవరికైనా వడిసెల కొట్టడానికే వచ్చా? వెరీ గుడ్. మీరు చూసినా ఎవరైనా మీ అబ్బాయికి నేర్పి మళ్ళీ ఒకటి నేను ఒకటి తయారు చేయి, మళ్ళా ఊస్ అనుకుంటా పోయేది లేదు. రాయి పెట్టేసి ఇట్లా గిరగిర తిప్పి ఒకటి వదిలితే మనం ఏడ గురి అనుకున్నాం అడవి పడుతుంది అంతే. అప్పుడు కాకులు పిట్టలు ఏవైతే ఉన్నాయో అన్ని లేచి వెళ్ళిపోతుంటాయి. ఇవి తీసుకొని గొలియాతు యుద్ధకు, అది కూడా యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు. కత్తి లేదు, ఓ కవచాలు ధరించుకోలేదు, ఏమి లేకుండా ఓ కట్టె పట్టుకొని ఆ తాడు పట్టుకొని పోయిండు. పోతే గొలియాతు ఏమంటున్నాడు, ఫిలిస్తీయుడు అంటున్నాడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి
నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల నరకవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఏం పౌరుషం అండి! దేవునిని బట్టి, రక్షకుడైనటువంటి ప్రభువును బట్టి తనకున్నటువంటి ఆ ధైర్యం, ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప విశ్వాసం దావీదులో. నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఉన్నాడని నీవు ఈ రోజున నీవే కాదు లోకమంతా కూడా తెలుసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దావీదు జీవితంలో కూడా విచారాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనేకమైన పోరాటాలు ఉన్నాయి. కానీ ఆయన అందరిలాగా భయపడి ఇంట్లో కూర్చునే వ్యక్తి కాడు. బయటికి వచ్చాడు, నిలబడ్డాడు, పోటీకి సిద్ధమయ్యాడు. వాడు అన్నాడు, అరే కట్టు తీసుకొని వస్తున్నా, నేను కుక్క పిల్లని అనుకున్నారా అన్నాడు. అంటే నీవు ఈరోజు కుక్క పిల్లవే నా చేతిలో అన్నాడు. అని అది ఆమేన్, హల్లెలూయా. 6 మూరల జానెడు పట్టుకొని, ఈ జానెడు సరిగా లేడు, పోటీ కాస్తున్నాడు. అంటే చిన్నవాడు, వయసులో చిన్నవాడు. పోయినాడు, ఆ వడిసెలు తీసుకొని ఒక్కటేసిండు, అమాంతం పడిపోయిండు. ఇక పడిపోయినటువంటి వాని దగ్గరికి వెళ్ళాడు. వాని ఒరలో ఉన్నటువంటి ఖడ్గం తీసి వాని తల నరికి ఆ తలకాయని ఇట్లా పట్టుకొని రాజు దగ్గరికి వచ్చిండు. సౌలు రాజు దగ్గరికి వచ్చి పడేసిండు. దీనికి ఎలాంటి భయపడేది, వేసిండు ముందల. అనేసరికి ప్రజలు జేజేలు పలుకుతూ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ రోజున చూశారు. ఇశ్రాయేలీయులలోనే కాదు కానీ ప్రపంచ దేశాలన్నిటిలో ఆయన నామము కొనియాడబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసం, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ రోజున దేవుని మీద మనం నమ్మకం వచ్చినట్లయితే మనమేం యుద్ధాలు చేయాల్సిన పనిలే, కొట్లాడాల్సిన పనిలే, తిట్టాల్సిన పనిలే. కానీ మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య అది ఏదైనప్పటికీ ఆ సమస్యల్లో దేవుడు ఘన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏ సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి, దేనికి భయపడుతున్నాం, దేనికి భయపడి మనం వెనకాడుతున్నాం, భయపడేటువంటి అవసరం లేదని దావీదు ఒక జీవితంలో మనం చూస్తాం. దావీదు జీవితంలో ఇంకొక సంఘటన చూసి మనం ముందుకెళ్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3-4 వచనాలను చూద్దాం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు చూడండి, ఇక్కడ దావీదుకు వచ్చిన మరొక సమస్య. ఓ రోజున వీళ్ళు ఏం చేశారంటే, అందరూ పురుషులు వాళ్ళ యొక్క నివాసాలను విడిచిపెట్టి, అనగా భార్యలు, పిల్లలు, అందరు కుటుంబాలు ఆడున్నాయి, వీళ్ళందరూ ఒక రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చినంతలోనే ఏమైపోయింది అని అంటే, వాళ్ళ గుడారాలన్నీ కాల్చివేయబడ్డాయి. పిల్లలను, భార్యలను, పెద్దలను అందరినీ కూడా ఈడ్చుకొని వేరే వాళ్ళు తీసుకుపోయారు. వేరే రాజులు వచ్చి తీసుకొని పోయారు. వాళ్ళకున్న ఆస్తులు తీసుకుపోయారు, భార్యలను తీసుకుపోయారు, పిల్లలను తీసుకుపోయారు. అంత ఉన్న మిగిలిందంతా నష్టం చేసి కాల్చిపడేశారు. వచ్చేసరికి ఆశ్చర్యపోయారు, ఏందిరా ఇది,
ఏమిరా ఈ శోధనలు, ఏమి ఈ బాధలు అని చెప్పేసి ఆ రోజున వాళ్ళు ఏడ్చినంట. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చారు. ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు అనుకోండి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. అప్పుడు దావీదుతో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ, లేక యోధులు ఉన్నారు ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అరే ఈ దావీదు ఎక్కడంటే అక్కడ అన్ని యుద్ధాలు, కష్టాలు, బాధలే తప్ప ఇక ఏం లేదు, రాళ్ళు తీసుకొని ఇన్ని చంపేద్దాం, చంపేసి కూడా మనం కూడా జనాల్లో కలిసిపోదాం. జనస్రవంతిలో కలిసిపోతే అక్కడ దేవుడు లేదు, పాటలు లేవు, వాక్యం లేదు, ఏముండదు. మంచిగా తినొచ్చు, మంచిగా సినిమాకు పోవచ్చు, మంచిగా ఆదివారం పూట ఇంత మందు తెచ్చుకోవచ్చు, రోజు మందు తెచ్చుకోవచ్చు, మనల్ని అడిగేటోడే లేడు. ఈ దావీదు ఉంటే ఏం చేస్తాడు? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. లేవనరా పాటలు పాడదామంటాడు, ఏ వాక్యం వినండిరా అంటాడు. ఎప్పుడు ఇదే పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఇంత పరిశుద్ధంగా జీవిస్తుంటే మనకు కలుగుతున్న లాభం ఏంది అని ప్రజలు తిరుగుబాటు చేయాలనుకున్నారు. అనుకొని అందరు తలా ఒక రాయి తీసుకున్నట. ఎందుకు చెప్పండి? దావీదును చంపడానికి తలా ఒక రాయి తీసుకున్నారు. మంది గారు, శత్రువులు గారు, తన వాళ్ళు, తనతో ఉన్నటువంటి వాళ్ళు, కష్టకాలంలో దావీదు చేత ఆదరింపబడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తీసుకుంటే దావీదు యెహోవాను బట్టి రాయబడి ఉంటుంది. చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలు చూడండి, ఏం చేశాడంట? అరే నేను ఏడుస్తూ కృంగి ఈడ పడాలా, నా భార్య పిల్లల్ని ఎవడో ఎత్తుకపోతే నేనేం చేతగాని వాడినా? నా దేవుడు నా పట్ల ఎన్ని ఘన కార్యాలు చేశాడు. సింహాలను చీల్చలేదా? ఒంటి చేత్తో శత్రువులను నేను నాశనం చేయలేదా? నా దేవుడు ఇప్పుడు కూడా నా దేవుడు నాకు తోడున్నాడు అని లేచి నిలబడేసరికి రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ పడేసి ఆయన వెనకొచ్చి నిలబడ్డారట. ఏం చేద్దామంటే అది చేద్దామని నిలబడేసరికి అందరు ఇట్లా చూశాడు. ఏరా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయావా అనేసరికి అందరు ముఖ్యంపలు వేసుకొని నిలబడ్డారు. రాజా నువ్వు ఎట్లా చెప్తే అట్లా అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రయాణమై ఎక్కడైతే వాళ్ళను పట్టుకెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటున్నారో వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఒక్క మనిషిని లేకుండా చంపేసారు. వాళ్ళు ఒక్కరిని లేకుండా అంతం చేసేసి వాళ్ళందరినీ, తన వారిని అందరినీ తీసుకొని వాళ్ళ ఆస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ మోసుకొని మళ్ళా సిక్లగ్ అనేటువంటి తమ ప్రాంతంలోనికి వచ్చి వాళ్ళు నివాసం చేశారు. చూడండి, దావీదు జీవితంలో విచారాలు లేవా? ఉన్నాయి. అయితే విచారాలు మాత్రమే కాదు, తన దేవుడైన యెహోవాను బట్టి గొప్ప విజయాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. సమస్యల్లో నలిగి నశించిపోతున్నావా? అయితే ఒక శుభవార్త ఏంటంటే చూడండి, కీర్తనల గ్రంథము 34:18 మనం చూసినట్లయితే, నలిగిన హృదయము గలవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు ఈ రోజున దేవుడు నలిగిన హృదయంతో ఒకవేళ నీ ఉంటే, నష్టాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నీవు ఉన్నట్లయితే నీవు చాలా ధన్యుడవు. ఎందుకంటే నీకు దేవుడు చాలా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు చాలా సమీపముగా ఉన్నాడు ఆయన. అయ్యా తండ్రి నన్ను కరుణించిన ఆయన, నన్ను రక్షించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే వెంటనే ప్రార్థన ఆలకించి దేవుడు దావీదును విడిపించినట్లుగా నిన్ను కూడా
విడిపించగలడు. నీవు పోగొట్టుకునే దానికంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వగలడు. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏం చెప్తుండంటే లోకంలో శ్రమలు వస్తాయా రావా? శ్రమ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? శ్రమ లేని వాళ్ళు లేరు. అందరికి శ్రమలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు వాళ్ళకు తగ్గట్లుగా వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యంగా ఉన్నట్లయితే ఇదిగో నాకు కూడా శ్రమలు వచ్చినాయి. ఎవరంటున్న ఈ మాట? యేసు ప్రభు అంటున్నాడు. నాకు శ్రమలు వచ్చినాయి, కానీ శ్రమల మధ్యలో నేను ఓడిపోలేదు. కానీ నేను లోకాన్ని జయించాను, సాతానుని జయించాను, మరణాన్ని జయించాను, ప్రతి విధమైన శోధనలన్నీ కూడా నేను ఎదుర్కోగలిగాను. కాబట్టి మీరు కూడా ఎదుర్కోగలరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము అధైర్యపడేటువంటి అవసరం లేదు. చూడండి, చిన్న తుఫాన్ ఏం చేస్తాయంట, అంత పెద్ద సముద్రాన్ని కుదిపేస్తుందంట. అల్లకల్లోలం అయిపోతుంది సముద్రం తుఫాను వల్ల. తుఫాన్ వచ్చిందనుకో సముద్రం ఎట్లుంటో తెలుసా మీకు? తెలియదు. అలలు వస్తాయి. అలలు వస్తే దాంట్లో నడిచే ఓడలు ఉంటాయి. ఒక్కొక్క అల వచ్చేసి ఆ ఓడల కంటే పెద్ద అలలు వచ్చేసి దాన్ని ఇట్లా తిప్పేస్తాయి, ఇట్లా తిప్పి పడేస్తాయి. అయితే ఆ పెద్ద పెద్ద ఓడలకి ఒక ఎట్లా డిజైన్ చేస్తారంటే అవి ఇట్లా పడిపోయినా కూడా మళ్ళీ ఇట్లా లేచి నిలబడేటట్లుగా డిజైన్ చేస్తారు. దాన్ని చేయటమే అట్లా చేస్తారు. కాబట్టి అలలు వచ్చి దాని మీద నీళ్ళన్నీ కొడితే అబ్బా పాయరా ఇంకా అనుకుంటాం మనం. కానీ మళ్ళీ అది అలలు వచ్చినాయి అనుకో, మనకు ఓడగా ఒక్కోసారి పడవలు నడుస్తున్నాయి కదా, సముద్రానికి వెళ్ళారా మీరు? ఎక్కడ పోలేరా? ఎట చేయాలబ్బా ఇప్పుడు? నేను పోయిన సముద్రాల దగ్గరికి పోతే చేపలు పట్టడానికి పోతుంటారు. అంటే మనకు కనిపించినంతలో ఉండేటువంటి అవి ఏమైపోతాయి, చూస్తున్నాగానే అల ఇట్లా వచ్చేసరికి అసలు పడవలు కనిపించవు. అరే మునిగిపోయింది రాని అనుకుంటాం. మళ్ళీ రెండో అల వస్తుంటుంది కదా, ఆ తెప్ప మీద ఇట్లా తేలుతూ ఉంటుంది. అది అసలు మనం ప్రయాణం చేయలేము. మనం ఈయనే మన గుండె జారుతుంది. అలాగే అలవాటు. ఇక పెద్ద పెద్ద సముద్రాల్లో పెద్ద పెద్ద ఓడలు అవి ఎట్లా పల్టీ కొడతా ఉంటాయి అంటే చెప్పలేం. అయితే ఒక సముద్రములో ఒక సముద్రాన్ని తుఫాన్ ఏం చేస్తాయంటే అంత కుదిపేసి అల్లకల్లోలం చేస్తుంది. కానీ లోపల సముద్రం లోపల చూసినట్లయితే లోపల అస్సలు ఏమి గడిబిడే లేదంట. అంత ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుందంట లోపల. అంటే పాఠం ఏంటంటే మన జీవితంలో కూడా సమస్యలు అనేటువంటివి మనల్ని కుదిపేయచ్చు, అల్లకల్లోలం చేయొచ్చు. కానీ సముద్రము లోతు చూసినట్లుగా మనం కూడా ప్రభు యొక్క లోతులో ఉండాలి. ప్రభు యొక్క విశ్వాసంలో, నమ్మకత్వములో మనము దావీదు వలె మనం లోతుగా ఉన్నట్లయితే మనకు భయం ఉండదు. దావీదుకు సైన్యం అంతా కనబడుతుంది, కానీ దావీదు ఎప్పుడైనా ధైర్యం చెడి ఉన్నాడా? ఉండలే. ధైర్యం చెడలే ఆయనకు. మంది ఎంత కనిపిస్తే ఇంకా అంత హుషారు. ఎందుకంటే తన హృదయము లోతులో ఏముందనంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని ఆటుపోటులు వచ్చినప్పటికీ మనము లోతైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఏ సమస్య కూడా మనల్ని ఏమి కూడా
చేయలేదు. ఇంకొక వాక్యాన్ని నేను చెప్తాను చూడండి. రెండవది ఏంటంటే, దేవుని ఆదరణ మనుషుల ఆదరణ కంటే కూడా చాలా గొప్పది. మనుషుల ఆదరణ ఉంది, కానీ ఎంతవరకు అంటే మనుషులు ఏదైనా కొంచెం చెప్పగలరు, ఆదరించగలరు, ఓదార్చగలరేమో, కానీ దేవుని యొక్క ఆదరణ మనం చూసినట్లయితే అది చాలా గొప్పది. చూడండి, ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. లూకా సువార్త 8:50. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రిస్తున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయేనని వారికి ముందే తెలుసు కాబట్టి ఆయనను అపహసించిరి. అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని ఆదరణ మనుషుల ఆదరణ కంటే చాలా గొప్పది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఓ రోజున ఒక శతాధిపతి కుమార్తె, ఒక్కటే కుమార్తె అంట, ఆయనకు ఒక్కటే కుమార్తె, కోటీశ్వరుడు, కానీ ఒక్కటే పాప ఉంది. ఆ అమ్మాయి ఏదో కొంచెం అనారోగ్యం వచ్చేసి బాధపడుతుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు ఒక్కగానొక్క కుమార్తె అయ్యా, గుణపానంతో కొట్టుమిటాడుతుంది అయ్యా, నువ్వు వచ్చినట్లయితే నా బిడ్డ బతుకుతుంది, రాండి అని చెప్పేసి ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గర నిలబడి వేడుకుంటున్నాడు. ఇంతలోకి ఇంటికాడ నుంచి కొంతమంది వచ్చి, ఇదిగో ఆయనని ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె చచ్చిపోయింది దా అని వచ్చిండ్రు. వచ్చేసరికి ఆయన గొల్లున ఏడుస్తున్నాడు. కోటీశ్వరుడు, ఒకటే బిడ్డ, ఏడుస్తా ఉంటే యేసు ప్రభు ఆయనను చూసి, శతాధిపతి, నీవేం ఏడవకు, నీ బిడ్డ చచ్చిపోలేదు అన్నాడు. అలా నేను వస్తాను మీ ఇంటికి అన్నాడు. అప్పటికే ఎంత టైం అయిపోయిందో, ఎంత దూరం ఉందో వాళ్ళ ఇల్లు, అప్పటికే చచ్చిపోతే వాయిద్యాలు పెడతారు కదా, వాయిద్యాలు వాయించుకుంటా, అది సావు సంబంధించినవి వాయించుకుంటా అందరు వచ్చి కూర్చొని ఏడుస్తా ఉన్నారంట. ఇంట్లో కోనికి సందు లేకుండా వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఆయన ధనవంతుడు. పాపమని అందరు వచ్చి గొల్లు పెట్టి రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. అమ్మా, ఆపండి, ఏడవకండి, పాప చనిపోలే అని అన్నాడు. డాక్టర్ వచ్చి ఇప్పుడే చెప్పిండు చచ్చిపోయిందని చెప్తేనే సన్నాయి పెట్టినాం, ఏడుస్తున్నాం. ఈయన వచ్చి ఏదో చచ్చిపోలేదు అంటున్నాడు. ఏమన్నా అని ఆయనను అవమానపరిచారంట. అప్పుడు యేసు ప్రభు లోపలికి వెళ్ళాడు. తన ఒక 3 శిష్యులనే తీసుకొని వెళ్ళాడు. 12 మందిని తీసుకెళ్ళాడు. ఒక 3 ఎంట పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంట పెట్టుకొని లోపలికి వెళ్ళిండు. లోపలికి వెళ్ళి చనిపోయి ఉన్నటువంటి ఆ పాప, అరే బాబు కొంచెం పోయి చేయి పట్టుకున్నాడు. చిన్నదానా లే అన్నాడు. అనేసరికి ఆ పాప కళ్ళు తెరిచి లేచి కూర్చున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు, ఒకటి కాదు ఎంతమందిని ఆయన లేపాడో. ఎందుకనంటే ఆయనకు మరణం మీద అధికారం ఉంది.
ఆయన సమస్తమైనటువంటి వాటి మీద అధికారం కలిగి ఉన్నాడు గనక ఆయన ఏదైనా చేయగలడో. మనుషుల ఆదరణ కంటే దేవుని ఆదరణ బలమైనటువంటిది అనటానికి ఇదే కారణం. చూడండి, ఎన్ని పైసలు ఇస్తే ఆయనకు ఓదార్పు కలుగుతుంది. ఆయన బిడ్డ విషయంలో ఎన్ని మాటలు చెప్తే ఆయనకు ఓదార్పు కలుగుతుంది. ఎవరు ఓదార్చలేరు ఆయనను. కానీ యేసు ప్రభు వెళ్ళి మరి దుఃఖము కన్నీళ్లతో నిండిపోయినటువంటి ఆ ఇంటిని ఆ పాపను లేపి వాళ్ళ చేతిలో పెట్టేసరికి వాళ్ళ ఆనందము ఇంత అంత కాదు. చూడండి, యేసు ప్రభు యొక్క కీర్తి ఆ రోజున చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా విస్తరించడానికి కారణం. ఆయన ఆదరణ గొప్పది. ఈ రోజున నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ నీవు దేవుని యొక్క ఆదరణ పొందుకోవటానికి నీవు ఆయన యొక్క ప్రార్థన చేయాలి. 2 కొరింథీ 1:2-3-4 వచనాల్లో ఏమని రాయబడ్డా అంటే, దేవుడు సమస్త ఆదరణకు మూలమై ఉన్నటువంటి తండ్రి. సమస్తమైనటువంటి ఆదరణ, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును. ఆమేన్, హల్లెలూయా. సమస్తమునకు అది ఏదైనా సరే ఆదరించటానికి మూలమై ఉన్నటువంటి దేవుడు. ఇక 3వ విషయాన్ని మనం గమనిద్దాం. దేవుని ఆదరణ మన ప్రాణాలకి నెమ్మదిని కలగజేస్తుంది, నెమ్మదిస్తుంది. 3వ విషయము, దేవుని ఆదరణ మన ప్రాణానికి నెమ్మదిస్తుంది. పరిస్థితులు మారకపోవచ్చు, కానీ మన హృదయములో ధైర్యంతో నింపబడతాం. మనం ప్రార్థించిన వెంటనే పరిస్థితులు ఇట్లున్నాయి, ఇట్లా కాకపోవచ్చు, కానీ మన హృదయం మారిపోతుంది. భయమునకు బదులుగా మనకు సమాధానం వస్తుంది. నిరాశకు బదులుగా గొప్ప నిరీక్షణ చేత మనం నింపబడతాం. ఆయన ఆదరణ మన ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తుంది. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనించినట్లయితే చూడండి. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే దేని గూర్చి చింతపడకండి. ఎవరంటారు ఈ మాట? దేవుడు, మన ప్రభు యేసు ప్రభు అంటున్నాడు, దేని గురించి చింతపడకండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపి అయినా నేను నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపి ఆమేన్ నీకు దూరంగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధికి వస్తే చింతలన్నీ తీరిపోతాయి. ఇక్కడ అదే అంటున్నాడు, దేనిని గురించి చింతపడకండి. మనము కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములన్నీ కూడా దేవునికి తెలియజేయాలి. దేవునికి ప్రభువా అని ప్రార్థన చేసి ఆయనకు అప్పగించాలి. సమస్య ఇది తండ్రి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇదిగో నీ దగ్గరికి వచ్చిన నీకే చెప్పుకుంటున్న ప్రభువా అని ఆయన సన్నిధిలో మన విన్నపాలన్నీ తెలియజేయాలి. తెలియజేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి. ఆమేన్, హల్లెలూయా. అవి కావలిగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ప్రభు అన్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. చూడండి, ఈ రోజున విచారంలో దేవుని ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలగజేస్తుంది అనేటువంటి వాక్య భాగంలో మొదటిగా విచారము ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. రెండవది, దేవుని యొక్క ఆదరణ మనుషుల ఆదరణ కంటే చాలా గొప్పది. మూడవది, దేవుని ఆదరణ మన ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆదరణ మనం పొందాలి అంటే ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. మూడవది, సంఘములో మనము ఒక బాధ్యత కలిగినటువంటి వారముగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఈ ఆదరణ అంతటిని కూడా మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మీరు ఆర్థిక సమస్యల్లో, కుటుంబ బాధలో, ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఉండవచ్చు, కానీ మీ బాధను దేవుడు చూస్తున్నాడు, మీ కన్నీళ్లను చూస్తున్నాడు. ప్రతి విధమైనటువంటి బాధను ఆయన తీసివేయగలడు. ప్రభుకు మనం అందరం కూడా అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా అలాగే తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనములయ్యా, స్తోత్రములయ్యా. శ్రేష్టమైన నీ వాక్కులను మేము విని ఉన్నాం తండ్రి. విచారములో దేవుని ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగిస్తుందని. దావీదు జీవితంలో సమస్యలు ఉన్నాయి, అనేకమైన శోధనలు, ఒంటరితనం ఆయనను వేధించింది. కానీ నీ మీద ఆనుకునటం ద్వారా ఒకటి కాదు, రెండు కాదు, ఆయన అనేకమైనటువంటి విజయాలను చూసి ఒక సాక్షిగా మా ఎదుట ఉన్నాడు. ప్రభువా, ఈ రోజున మేము ఎదుర్కొంటున్నది ఏ సమస్య అయినప్పటికీ ఆయన నీకు పెద్దది కాదు. ప్రభువా, దావీదు వలె నీకు సమీపముగా మేము ఉండాలి, సమీపముగా విశ్వాసంతో మేము ఉండాలి. ప్రతి విషయంలో మేము చేపు పొందుకున్నట్లుగా మీ కృప దయచేయండి ఆయన. ఇదిగో వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను నీ బలమైన చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. విచారంలో ఉన్న ప్రతి హృదయాన్ని నీ గొప్ప ఆదరణతో నింపు తండ్రి. భయాన్ని తొలగించి నీ సమాధానాన్ని ప్రసాదించు తండ్రి. మా ప్రాణములకు నెమ్మది కలగ చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మనమందరం కూడా